క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే నిన్ను వెలిగించడానికి ఒక వెలుగు పరలోకండి వచ్చింది. ఆ వెలుగు మామూలు వెలుగు కాదు, ఆ వెలుగులో జీవమున్నది. ఆ వెలుగులో జీవమున్నది. ఆ వెలుగులో నడిచేటువంటి వారు మరణమును దాటి జీవంలోనికి ప్రవేశిస్తారు. ఆ వెలుగును అంగీకరించిన వారు ఈ లోకానికి వెలుగుగా మార్చబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఏమన్నా రాయబడిందంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అందరూ చెప్పండి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలుగు. నిన్ను లోకానికి వెలుగుగా చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డ గమనించండి, యేసు ప్రభు క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే మొదటిగా దేవుని ప్రేమ ఈ లోకానికి వచ్చిన రోజు. ఆమేన్. దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షతే క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవుని బిడ్డ ఇంకొక అర్థం ఏంటంటే జీవపు వెలుగు ప్రతి మనుషుణ్ణి దర్శించడానికి ఈ లోకానికి వచ్చిన రోజు. ఆమేన్. కారణం ఏంటంటే యేసు ప్రభు వెలుగు మాత్రమే కాదు, ఈ వెలుగుకున్న ప్రత్యేకత ఏంటంటే నిన్ను వెలుగుగా చేస్తుంది. నిన్ను వెలుగుగా చేస్తుంది. నిన్ను ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది. నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ ప్రపంచానికి చూపిస్తుంది. దేవునికి బిడ్డలారా, కాబట్టి మనం ఏమడగాలంటే యేసయ్య నన్ను వెలిగించమని అడగాలి. దావీదును చూసి ప్రజలు అన్నారు, ఇశ్రాయేలుకి దీపం వంటి వాడు అయ్యా, నువ్వు ఆరిపోకూడదు అన్నాడు. గమనించాలి, మీరు ప్రపంచానికి ఒక దీపముగా ఉండాలి. అది దావీదు మహారాజు అంటే, నా దీపాన్ని వెలిగించే దేవుడు నా దేవుడు. వెలిగించడానికి వచ్చాడు. ఇక నువ్వు చీకటిలో ఉండవలసిన అవసరం లేదు. నిరాశనే చీకటిలో బ్రతకాల్సిన అవసరం లేదు. అవమానములనే చీకటిలో బ్రతకాల్సిన అవసరం లేదు. ఈ చీకటి శూన్యమును చూపెడుతుంది. ఈ చీకటి నిరాశను చూపెడుతుంది. ఈ చీకటి నిరీక్షణ లేని జీవితాన్ని చూపెడుతుంది. కానీ ఈ వెలుగు రావటం ద్వారా నీ జీవితంలో దేవుని బిడ్డలారా నిరీక్షణ వచ్చింది. ఈ వెలుగు ద్వారా నీ జీవితము ఆశలతో నింపబడి, నూతనమైన ఆశలతో దేవుడు నింపుతూ ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వెలుగు ప్రకాశించును గాక.